అరాచకాలు చేయడంలో అంబటి మురళి దిట్ట అని అన్నారు పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ నరేంద్ర. రాష్ట్రంలో ఉమ్మడి కూటమికే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే కిలారి రోసయ్య నియోజకవర్గాన్ని నాశనం చేశాడని మండిపడ్డారు. సత్తెనపల్లిలో అంబటి మురళి ఎన్నో అరాచకాలు చేశారంటున్న పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ నరేంద్రతో మా గుంటూరు జిల్లా కరెస్పాండెంట్ వీరస్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది. అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ మొత్తం రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఉమ్మడి కుటుంబంలో 3 పార్టీల తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఒకవైపు నుంచి అక్కడ ఏమైనా అధికార పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది, కొన్ని చోట్ల కూడా అసంతృప్తులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల పరిశ్రమను చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా అసంతృప్తుల పర్వం కొనసాగుతుంది. కానీ విజయం సాధించడం సాధ్యమేనంటారా? అసలు అసంతృప్తులు ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు? అది మీ ఊహాగానాలు మాత్రమే. 3 పార్టీలు కూడా ఉమ్మడిగా మేము పనిచేస్తా ఉన్నాం. ఎటువంటి అపోహలు లేవు, అనుమానాలు లేవు. అందరం కలిసి పనిచేస్తాం. బ్రహ్మాండమైన విజయంతో ఈ నియోజకవర్గంలో గెలుస్తాం. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఎక్కువగా ధూళిపాళ నరేంద్రని టార్గెట్ చేయాలి అది అధికార పార్టీ వైసీపీ. కానీ సంగం డైరీని టార్గెట్ చేస్తుంది. లాలపూర్ రాము కానీ, కిలారి రోసి కానీ, అంబటి మురళి కానీ. దేనికి టార్గెట్ చేస్తున్నారు? కారణం ఏంటంటారు? దానికి చెక్ పెడదాం అనుకోవాలా, లేకపోతే ఎలా భావించాలి అంటారు? దీని మీద వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని అడగాలి. కాకపోతే అధికార పార్టీ మా మీద దాడి చేయటం అనేది, ఒక బలమైన నాయకుడి మీద దాడి చేయటం, బలమైన వ్యవస్థలు బలమైన నాయకుల చేతుల్లో ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. దానికోసం నిరంతరం మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, కేసులు పెడతా ఉన్నారు. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం కాబట్టి, ఎవరైతే ప్రజల తరపున పోరాటం చేసేవాళ్ళు విభేదించే పార్టీలు, అటు జనసేనలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం అనేది ఈ ప్రభుత్వంలో సర్వసాధారణం. కాబట్టి ఎందుకంటే ప్రజల తరపున పోరాటం చేయకూడదు అనేది అది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. కాబట్టి దానికి అనుగుణంగా మా మీద దాడులు జరిగినాయి, కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కొని మేము అందరం కూడా కొనసాగుతా ఉన్నాం. వైపు నుంచి అంబటి మురళి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి వచ్చాను, సమాజ సేవ కోసం వచ్చానని చెప్పేసి అంబటి మురళి అంటున్నారు. కానీ సమాజ సేవ ముసుగులో అతను అందరినీ మోసం చేస్తున్నాడని మీరు అంటున్నారు. ఈ నేపథ్యంలో చర్చకు సిద్ధమేనా అంటే మీరు సిద్ధమేనా? నేను అనేది ఒకటే, నేను చర్చకు రావాల్సిన అవసరమే ఉంది. నేను ఇప్పుడే చెప్పా, అంబటి మురళి రాజకీయాల్లో కొత్త కాదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 2019లో వాళ్ళ అన్న తరఫున డమ్మీ నామినేషన్ వేశాడు. వాళ్ళ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ పెత్తనం చేశాడు, మంత్రి అయిన తర్వాత పెత్తనం చేశాడు. ఏ విధంగా ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆ నియోజకవర్గంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నాడు. నేను వీడియో రూపంలో ఉంచడం జరిగింది. అలాగే ఆ నియోజకవర్గంలో ఆయన చేసిన దోపిడీ కానీ, ఆయన యొక్క లీలలు కానీ, అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆధారాలతో సహా మేము ప్రజల ముందు ఉంచుతాం. కాబట్టి ఇంకా చర్చకు అవకాశం ఏముంది? మీరు వెళ్ళొచ్చు, సత్తెనపల్లి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరైనా మైకు పెట్టి అడగండి అంబటి మురళి ఏంటనేది. దానికి చర్చతో పనే ఉంది. పొన్నూరులో చర్చించాల్సిన అంశం కాదు, సత్తెనపల్లిలో చర్చించాలి అంబటి మురళి గురించి, ఆయన లీలల గురించి. అవన్నీ సత్తెనపల్లిలో నియోజకవర్గంలో చర్చించాలి. అక్కడికి వెళ్తే కథలుగా చెప్తారు. మీరు ఎన్ని పుస్తకాలు రాసుకోవాలంటే అన్ని పుస్తకాలు రాసుకోవచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే వైఎస్ కూతురు సునీత నాకు న్యాయం చేయండి అయ్యా, అధికార పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి మాకు అన్యాయం చేశారు అంటున్నారు. మీరు అధికారంలోకి వస్తే మాత్రం వైఎస్ కుమార్తె సునీతకు న్యాయం చేసే విధంగా టీడీపీ ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉందంటారా? ఇక్కడ సునీతకి న్యాయం చేయటం కాదు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి చనిపోతే అది చంద్రబాబు నాయుడు గారు చేశాడు, నారాసురుడు ఆయన హయాంలో జరిగిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. 5 సంవత్సరాలు అయిపోయినా కూడా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో తేల్చలేకపోయిన పరిస్థితులు. ముఖ్యమంత్రి ఏం చెప్తాడు? సొంత బాబాయిని చంపితే న్యాయం చేయలేనాడు, ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఫైనల్గా ఒకవైపు నుంచి 175 అని అధికార వైసీపీ పార్టీ అంటుంది. ఈ నేపథ్యంలో టార్గెట్ టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉందంటారు? మొన్న ఆయనకు వచ్చిందే 151, ఇంకా 175 ప్రశ్న ఎక్కడ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు నమ్మే రోజులు పోయినాయి. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రావటం ఖాయం. ప్రజలు ఆయన నటన నమ్మే పరిస్థితులు. మన రాయి తగిలింది, రాయి నుంచి ఒకళ్ళు తగిలి 2 తగిలిందంట. ఎవడో అమాయకుడు బీసీ వాడిని వేధించారు. కాబట్టి ప్రజలు ఈ నాటకాలు నమ్మి పోయినసారి కోడికత్తి నమ్మారు, ఇంకోటి బాబాయ్ మర్డర్ నమ్మారు. ఇవాళ ఆయన ఏం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి రేపు ఎన్నికల్లో మీరు చూస్తారు, ఒక
ప్రజా విప్లవం ఈ రాష్ట్రంలో రేపు ఎన్నికల్లో వస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర చెబుతున్న పరిస్థితి. రాను ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి కూటమి విజయం సాధిస్తుందన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రజా విప్లవం ద్వారా అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీని ఇంటికి పంపించడం ఖాయమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.